నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. నమస్కారం కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ పర్పస్ ఇంకా అంటే నాకు సెక్యూరిటీ పెంచాలని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించారు. సో ఆయనకి సెక్యూరిటీ తగ్గించిందా గవర్నమెంట్? ఏమన్నా ఇవ్వాల్సింది ఇవ్వలేదా? ఇందులో వెరీ సింపుల్ అండి. 138 మంది సెక్యూరిటీ ఉన్నారు తాడేపల్లి భవనం చుట్టూ. అది వాళ్ళ 58 కుదించబడింది. పాయింట్ 1. రెండోది ఆయనకి Z+ కేటగిరీ ఉంది. 950 మంది సెక్యూరిటీలు అని చెప్తున్నారు. అబద్ధాలు నిజాలు అది నేను ఎలా చెప్పాలంటే మీకు సింపుల్గా చెప్తాను. పులివెందులో 38 మంది ఉంటారు. విశాఖపట్నం జిల్లాలో 32 మంది ఎంతమంది ఉన్నారు. అలా 13 జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సెక్యూరిటీలు ఉంటారు. ఎందుకంటే ఆయన జిల్లాల పర్యటనలకి సంబంధిత బెటాలియన్ నుంచి ఇంతమందిని ఎలకేషన్స్ ఉంటాయి. మీకు అందరికీ అర్థమయ్యే భాష చెప్పాలంటే ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు జూబ్లీహిల్స్ నుంచి చీఫ్ మినిస్టర్ కాన్వాయ్లో బయలుదేరారు. ఆయన ఉదాహరణకి బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్తారండి. బంజారాహిల్స్ పోలీస్ స్టేషను, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషను, పంజగుట్ట పోలీస్ స్టేషను, సనత్ నగర్ టెరిటరీ అండ్ బేగంపేట పోలీస్ స్టేషన్ 5 ఏసీపీ స్థాయిలో కాన్వాయ్లు ఉంటాయి. మీరు చూసుకోవాలంటే ఫస్ట్ హార్న్లు కొట్టుకుంటూ ఆ వ్యాన్లు వెళ్ళి ఆ జ్యుడిషియల్ దగ్గర ఆ సంబంధిత వ్యాన్ ఆగిపోతుంది. నెక్స్ట్ ఆ జ్యుడిషియల్ స్టార్ట్ అయిన నెక్స్ట్ కాన్వాయ్ తీసుకెళ్ళి ఆ జ్యుడిషియల్ దాకా వెళ్ళి ఆయన ఒరిజినల్ కాన్వాయ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఒరిజినల్గా చీఫ్ మినిస్టర్కి ఇచ్చే సెక్యూరిటీ. ఇప్పుడు ఇక్కడ Z+ కేటగిరీ ఉంది. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళారు అనుకోండి, ఇదే వాళ్ళు వెళ్ళరు అక్కడికి. అక్కడ Z+ అక్కడ ఉన్న వాళ్ళు ఇంకొక సీఎంఎల్కి ఒక Z+ ఉన్న వాళ్ళని అలకేట్ చేస్తారు. సో ఇవన్నీ మీరు కౌంట్ చేయండి, ఆ ఫిగర్ వస్తుంది మీరు చెప్పినట్టు. ఇది ఎందుకు అంటారంటే జిల్లాల పర్యటనకి సంబంధించి ముఖ్యమంత్రికి ఒక డిస్కషన్ ఉంది. ఇవాళ కోర్టు ప్రొసీడింగ్స్ కూడా నేను చూసి వస్తున్నాను డిబేట్కి. ఓకే. ఈజ్ దర్ ఎనీ మ్యాండేట్ దట్ రెస్పెక్ట్ టు చీఫ్ మినిస్టర్స్కి రిటైర్డ్ అయిపోయారు అదే పదవీచ్యుతులైన చీఫ్ మినిస్టర్స్కి ఏమైనా ప్రామాణికాలు ఉన్నాయా సెక్యూరిటీస్ విషయంలో? లేవు గైడ్లైన్స్ లేవు ఎక్కడ. కానీ వాళ్ళకున్న సీరియస్నెస్ ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారికి అలిపిరి ఘటన తదనంతరం Z+ కేటగిరీ ఇవ్వబడింది. ఇప్పుడు ఉదాహరణకి ఆయన ఇవాళ హైదరాబాద్ జ్యూరిడిక్షన్లో మన స్టేట్కి సంబంధించి లేకపోయినా ఇక్కడ ఉన్న ఆయన ఇంటి చుట్టూ 4 పక్కల నుంచి బంధమే ఉంటుంది. మీరు నేను వెళ్ళలేం ట్రెస్ పాసింగ్ చేసుకుని. దానికి నిషేధిత ప్రాంతం కింద 4 పక్కల నుంచి ఇచ్చేశారు. అలా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయంలో Z+ కేటగిరీ ఉన్నప్పుడు ఈజ్ దేర్ ఎనీ జోన్ విచ్ వాస్ క్రియేటెడ్? తాడేపల్లి చుట్టూ చేయొచ్చా చేయకూడదా? ఇది ఫస్ట్ పాయింట్ అడుగుతారు. లేదు, అది జోన్ క్రియేట్ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అయితే మధ్యలో ఉంది, చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి కాబట్టి జోన్ క్రియేట్ చేయగలిగారు. ఇప్పుడు తాడేపల్లి ఇస్ స్ట్రెచ్. అందుకనే గతంలో మీరు చూడండి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు బ్యారికేడ్స్ పెట్టుకున్నారు, చెక్ పోస్టులు పెట్టారు, 4 వీటితో 2 పక్కల నిలవరించగలిగారు. ఇప్పుడు ఇట్ ఇస్ నాట్ దేర్. రెండో పాయింట్ ఏంటంటే ఈయనకి సంబంధించిన సెక్యూరిటీ డౌన్ సైజ్ చేయడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అయ్యన్న పాత్రుడు గారు ఒక జనరల్ డిస్కషన్స్ ఎలక్షన్స్ అయిన తర్వాత నిర్మూలించాలా అన్న ఉదంతం అక్కడ అవునా అన్నది ప్రశ్నించబడింది ఆయన దగ్గర నుంచి. ఒకడో మాట్లాడిన దాన్ని ఎక్స్టెండ్ చేశారు. ఆయన మాట్లాడలేదు. అది నెక్స్ట్ పాయింట్కి వచ్చారకల్లా ఈయనకి 2 ఇన్సిడెంట్ ఉన్నాయి. NIA పర్యవేక్షణలో ఇంకా దిక్కుమాల కేసు తేల్చావలేదు అది. కానీ అక్కడ అందులో ఆలోచించవలసిన హిడెన్ ఎజెండా ఏంటంటే కోడికత్తి అన్నది మనం ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళండి, షూలు బెల్ట్లు కూడా తీసి బట్టలు కూడా ఇప్పి చెక్ చేస్తున్నారు. కానీ అలాంటి సెక్యూర్డ్ జోన్లోకి కత్తి ఎలా వెళ్ళింది అన్నది ప్రశ్న. వెళ్ళిన తర్వాత కూడా దాన్ని ఉపయోగించిన విధానంలో అది చిన్న గాయం అవ్వచ్చు, చాలా మైన్యూట్ గాయం, నేను కూడా కాదంటలే. కానీ అది దాని మీద వాళ్ళ ఒక వెరిడిక్ట్ వచ్చింది అనుకోండి సార్ NIA కోర్టు పరంగా ఇందులో దోషులు ఎవరు లేరు, పొరపాటు జరిగిందో లేదా గ్రహపాటు జరిగిందో హత్యా ప్రయత్నం అనేది అయినప్పుడు అది హత్యా ప్రయత్నం కింద చూడబడుతుంది. మనకి NIA వెరిడిక్ట్ రాలేదు. రెండోది రీసెంట్ పాస్ట్లో ఒక రాయి తగిలింది ఆయనకి. ఒక రాయి అవ్వచ్చు, చిన్న దెబ్బ అవ్వచ్చు, లేదా దెబ్బే తగలలేదు. ఇవన్నీ నాకు అనవసరం. అటెంప్ట్స్ జరుగుతున్నప్పుడు సంబంధిత వ్యక్తులకి ఎందుకంటే ప్రమాదం చెప్పిరాదు, కర్మగాలిన తర్వాత అందరూ చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టే ఉంటుంది. సో దీనికి ప్రికాషనరీ ఫ్రంట్ ఏంటి? తర్వాత ఆయనకి 2 ASP స్థాయిల్లో ఉన్నవాళ్ళు, తర్వాత తదనంతరం 2 SIలు ఇచ్చారు. మన చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కూడా మధు గారు ఆయన వెనకాల DSP, ఆయనకి కూడా రాయి దెబ్బ తగిలించండి, DSP క్యాడర్ అయింది. సో నేను అంటుంది ఏంటంటే డౌన్ సైజ్ చేస్తున్నప్పుడు ఈజ్ దర్ ఎనీ స్క్రూటినీ హస్ టేకన్ ప్లేస్? సరే ఈ కారణాలతో సెక్యూరిటీ తగ్గించాం. 138 మంది ముఖ్యమంత్రి హోదాలో ఆయనకైతే సెక్యూరిటీ ఇవ్వడం నేను కూడా కుదరదనే చెప్తా. రెండోది వాళ్ళ అపోజిషన్ పాయింట్, ఇది కరెక్ట్ పాయింట్. సీఎంగా ఉన్నప్పుడు నాకు ఏ స్థాయి ఉందో అదే స్థాయి కల్పించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ నేను కూడా సింప్లిఫై చేయాలంటే ఇప్పుడు మీకు సింపుల్గా చెప్తా. ఇప్పుడు గతంలో Z+ కేటగిరీ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కొన్ని రీజన్స్లో తర్వాత వాళ్ళు ఇంకొక 4 ఎక్స్ట్రా పెంచారు. మీకు అర్థమైందా? ఇట్లా ఈయనకు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా Z+ ఉన్నప్పుడు ఇది కేంద్ర పరిధిలోంచి ఆయన ఇంకా ఎక్స్ట్రా ఫోర్స్ని తెచ్చుకోగలిగారు. తెచ్చుకొని తర్వాత ఆయనకి ఇంటికి సెక్యూరిటీ పోస్టులను అడగడంలో ఆయనకి ఏం అప్రహెన్షన్స్ ఇవ్వచ్చు బిఫోర్ లెటింగ్ హిమ్ సంబడి ఇన్ టు దట్. ఎందుకంటే ex-CM అండ్ ఇప్పుడు ప్రజెంట్ అపోజిషన్ స్టేటస్ లేదు, ఆయనకి అపోజిషన్ లీడర్ స్టేటస్ లేదు. కానీ అపోజిషన్ పార్టీ లీడర్గా ఖచ్చితంగా ప్రికాషనరీ ఫ్రంట్లో తీసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి. లేదు తర్వాత చూసుకోవచ్చు, అది ఉంది లేదన్నది నాకు మీకు తెలియదు.
డెన్సిటీ ఆఫ్ ప్రాబ్లం ఏంటో ఆవిడకి తెలుస్తుంది. ఓకే. ఈ రెండు ప్రూవ్. ఇప్పుడు ఎన్ఐఏ రేపు చట్టగా ఆడు లోపల ఏదో చిన్న చిన్న వస్తువులు గీసుకోవడానికి వచ్చినాడు, వాడు పొరపాటుని తగిలిందో అది హత్య కాదని చెప్పింది అనుకోండి, అప్పుడు నేను మాట్లాడొచ్చు, మీరు మాట్లాడచ్చు. కానీ ఎన్ఐఏ ఇప్పటిదాకా వెరిడిక్ట్ ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క సంబంధిత ఆ రోజు పోలీసు వ్యవస్థ మీద నాకు నమ్మకం లేదని హైదరాబాద్ పారొచ్చిండు ఆయన. ఇప్పుడు పాయింట్ అయితే ఎన్ఐఏ ఇంకొక 5 సంవత్సరాల దాకా వాళ్ళు వర్డిక్ట్ ఇవ్వరు సార్. కాబట్టి అప్పుడు దాకా నాకు ఆ థ్రెట్ ఉంది కాబట్టి నాకు ఈ 900 మందిని కొనసాగించండి అని అడగటం అనేటువంటిది ధర్మమా అధర్మమా? ఇందులో 900 ఉండరు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడే ఉంటుంది ఆ 950 చెప్తున్నా. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేనప్పుడు కూడా నాకు అంతమందిని కొనసాగించడం అనేటువంటిది అర్థం. ఇప్పుడు ఈయన పర్యటనలకి ప్రికాషనరీ చెప్పండి చూడండి. ప్రసాద్ గారు చెప్పినట్టుగా ప్రోటోకాల్ ప్రకారంగా ఒక ప్రతిపక్ష నాయకుడికి ఎంత ఉండాలో అంత ఖచ్చితంగా ఇప్పుడు 130 మంది ఉన్నారు. మొత్తం షిఫ్ట్ వారీగా కనుక తీసుకుంటే 300 చిల్లర ఉన్నారు. ఒక వ్యక్తిని రక్షించడానికి ఇంతమంది చాలరండి. పైగా దీన్ని కోర్టుకు వెళ్ళటం అనేటువంటిది ఏంటంటే కోర్టు కూడా ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకుంటుందని నేను అనుకోను. ఎందుకంటే సెక్యూరిటీ రివ్యూ చేయడానికి ఒక కమిటీ ఉంటుంది. వాళ్ళు ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎన్ఎస్జీ కమాండోస్ని ఆయన అడగకుండానే పెంచారు. ఎందుకంటే వాళ్ళు రివ్యూ చేసుకుంటున్నారు, వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారు. అక్కడ ఏదైనా కనపడ్డప్పుడు వాళ్ళే ఆటోమేటిక్గా చేస్తున్నారు. అలాంటప్పుడు కోర్టుకు వెళ్ళి నాకు నేను సీఎంగా ఉన్నప్పుడు నాకు ఎంతమందిని ఇచ్చారో అంతమందిని కంటిన్యూ చేయమంటే ఏంటంటే ప్రజల్లో నవ్వులు పాలవుతున్నాడు ఆయనకి, అది అర్థం కావట్లేదు. పైగా ప్రసాద్ గారు నాకంటే సీనియర్ పొలిటికల్ అనలిస్టు. అసలు ఇంత అతను ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా డిస్కస్ చేసుకుంటుంది ఒకటే, ప్రసాద్ గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత భయపడుతున్నారు? 30 అడుగుల ఫెన్సింగ్ అసలు ఏదో తిహార్ జైల్లోనో లేకపోతే ఇంకో జైల్లో పెట్టుకున్నట్టు ఇంటి చుట్టూ ఎందుకు కట్టుకున్నారు అనేటువంటిది ప్రజల యొక్క డౌట్. మీరు మీ ఒపీనియన్ చెప్పండి దీని మీద. ఇందులో సింపుల్ అండి, ఎవడిల్లు అది నచ్చినట్టు కట్టుకుంటాడు. అది కాదు దాని తర్వాత ఇప్పుడు అడిగేది ఏంటంటే నేను చెప్తున్నా నిన్నటిదాకా ఎందుకు కట్టుకోలేదు అది కూడా. అరే వినండి సార్, ఇప్పుడు సాక్షి ఆఫీస్ చూడండి ఎలా ఉంటుంది, ఇట్స్ ఐరన్ గ్రిల్స్తోనే ఉంటుంది. దట్ ఈస్ స్ట్రక్చర్. ఆయనకి సంబంధించిన ఇల్లులు ఇప్పుడు మీరు లోటస్ పాయింట్ వెళ్ళండి, ముందు ఐరన్ స్ట్రక్చర్ ఉంటుంది, తర్వాత ఇల్లు ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక శాతస్థం ఉంటుంది సార్. ఆయన నచ్చినట్టు ఆయన ఇల్లు సొంత ఇల్లు కట్టుకున్నాడు. అదే ప్రసాద్ గారు ప్రగతి భవన్ ఉందండి. ఇప్పుడు ఇది జరిగి ఎప్పుడైంది? సీఎం ఉన్నప్పుడు కాదు కదా, తర్వాత కదా జరిగింది. ఇవన్నీ స్టార్ట్ అయింది. ఏంటి మీరు తాడేపల్లి ఎప్పుడు వెళ్ళారా? ఆ తాడేపల్లి అండి, తాడేపల్లి ఇల్లేని చెప్తున్నాను ఆయన. ఇప్పుడు ఐరన్ స్ట్రక్చర్ తోనే ఉంది. కాదండి, కాంపౌండ్ వీళ్ళు సీఎం గా దిగిపోయిన తర్వాత కదా సార్ జరిగింది. ఇవన్నీ కూడా తర్వాత కదా. ఏం తర్వాత? ఎవరికి లేదు అక్కడ యాక్సెస్. ఆయన ఐరన్ బయటది నేను చెప్పేది, నేను బయటదే చెప్తున్నా. ఓకే, ఆయన ఇల్లు ద స్ట్రక్చర్ ఎలా అది ఎప్పుడు సార్ నాగార్జున గారు సేమ్ కదా సీఎం గా అయిపోయిన తర్వాత ఓడిపోయారు అనగానే ఇప్పుడు రాత్రి మొత్తం అంతా 4 రోజుల్లో పెట్టేశారు 30 అడుగులు ఎత్తున అది అనుకుంటాను. నేను చూశాను సార్, ఐరన్ స్ట్రక్చర్ తోనే ఉంటది. రైట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆయన డబ్బులతో కట్టుకుంటే మనోడు చేస్తాను కాదండి. అది గవర్నమెంట్ డబ్బుతో పెట్టాడు. దగ్గిపోయే ముందు అది శాంక్షన్ చేయించుకొని వెళ్ళారు. అది కదా దాని మీద కూడా గొడవ అయింది కదా, 10 కోట్లు. ఎక్కడైందండి? నేనైతే ఆ వార్త ఎప్పుడు చూడలేదు, ఫాలో అవ్వలేదేమో. గవర్నమెంట్ ఇది జరిగింది. 30 అడుగులు ఎత్తండి మీరు గమనించారు సార్. 30 అడుగులు ఎత్తు ఆయన సొంత ఇల్లు సార్. సొంత ఇల్లుకి ఎవరైనా గవర్నమెంట్ ఎలా డబ్బులు కట్టుకుంటారు? అదే పోనీ సొంత మీరు అన్నట్టుగానే అనుకున్నారు. ఆయన సొంత ఇల్లు ఆయన నచ్చినట్టు కట్టుకుంటాడు. ఐరన్ ఫెన్స్ కాకపోతే పైనుంచి ఒక ఖగోళ శాస్త్రం తీసుకొచ్చి ఒక గ్లోబ్ లో కట్టుకుంటాడు ఆయన. దానికి డైమండ్ హౌస్ కట్టాడు ఇక్కడ. అది ఎలా ఉంటది? అద్దాలతో ఒక డైమండ్ కట్టినట్టు కట్టాడు ఆయన ఆఫీసు ఇల్లు. దానికి మనకి అప్రహెన్షన్ అదే అలా కట్టేవండి. నా సందేహం ఏంటంటే కాదండి, సీఎం గా ఆయన గవర్నమెంట్ డబ్బులు కాదు సార్. నేను ఖచ్చితంగా చెప్పాను గవర్నమెంట్ డబ్బులు కాదనుకుందాం, మీ మాటకి ఆయన ఇష్టం సార్. దానికి నేను సీఎం కానంత వరకు, సీఎం గా ఉన్నంత వరకు పెట్టుకోకుండా సీఎం గా దిగిపోగానే 30 అడుగులు ఆయన సొంత డబ్బులతో పెట్టుకున్నారు అనుకోండి, పెట్టుకోవడం ఫెన్సింగ్. తర్వాత ఎక్కువగా బెంగళూరులో ఉండటంతో ఏంటంటే జనానికి ఏమనుమానం వస్తుంది ఏంటంటే ఎందుకు ఇంత అభద్రత? నేను మళ్ళీ నాకు తాడేపల్లి హౌస్ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళతో నేను చాలా మంది నాకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మంచి మిత్రులు ఉన్నారు. అడిగితే ఆ స్ట్రక్చర్ అప్పటి నుంచి ఉంది కదా, అయింది ఐరన్ స్ట్రక్చర్. అంజీ గారు మీరు చెప్పండి. లేదండి, అది అంత ముందు లేదు కదా, మొన్న పెట్టింది సార్ 4 రోజుల క్రితం. అవునా? ఇప్పుడు సాక్షికి ఇప్పుడు మళ్ళీ ఒక నెల కాంపౌండ్ ఏంటంటే ఆయన స్ట్రక్చర్ అది. ఆయనకి సంబంధించిన బిల్డింగ్లు చాలా వరకు అలా ఐరన్ ఫెన్సింగ్ తోనే ఉంటాయి. ఇప్పుడు మీరు బెంగళూరు ప్యాలెస్ ఉంటుంది. లేదండి ప్రసాద్ గారు, మీకు ఒక షిఫ్ట్ విషయంలో అప్డేటెడ్ గా లేకుండా ఉండాలి, లేకపోతే ఇంపాసిబుల్ అప్డేట్ లో ఉండాలి. తాడేపల్లి కాదు, మీరు బెంగళూరు ప్యాలెస్ కదా. ఆయన ఓడిపోయిన తర్వాత పెట్టుకున్నాడు 30 అడుగులు ఫెన్సింగ్ చేయించుకున్నాడు 3 రోజుల్లో. ఆయన అందరూ మీకు కూడా చెప్తున్నా, ఆయనకి మామూలుగా సెక్యూరిటీ ఎలా ఉంటుంది తెలుసా? బెంగళూరు ప్యాలెస్ కి షిఫ్ట్ కి 2000 నుంచి 2800 మంది ఉంటారు. అదే నేను అడుగుతాను. నాకు గన్మ్యాన్ దీనిలో ప్రసాద్ గారు ఏమండి, ప్రసాద్ గారు ప్రసాద్ గారు మీరు అన్నారు. ప్రసాద్ గారు ప్రజానాయకుడికి 40% అభిమానం పొందిన ప్రజానాయకుడికి అంత సెక్యూరిటీ ఎందుకు సార్?
ఆయన ఇష్టం. అంటే అంత అభిమానం పొందిన ఇప్పుడు వ్యక్తికి- నరేంద్ర మోడీ అట్లా గారు కాదు, అట్లా కాదు. చుట్టూ అంతమంది ఎస్పీజీ కమిటీ గతంలో ఎవరికైనా చూసాం మీరు అన్నది 2800 మీరు గతంలో ఎవరికైనా చూసారా? నరేంద్ర మోడీ గారికి చూడండి ఎలా ఉంటారు, ఓకే. సినిమాటిక్ గా ఆయన దిగుతారు. తప్పు కాదండి. మరి తప్పు Security- కాదండి. మీరు నెత్తినోడు అయితే తప్పు కాదు, 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 కాదు. ఇంకోటి అయితే తప్పు అంటే? మోడీ గారిది తప్పు కాదు, జగన్ గారిది తప్పు కాదు. వాళ్ళ ఇష్టం నేను అనేది అది. అది కాదండి, అర్థం కావట్లేదు మీకు. నేను అనేది ఇప్పుడు అంత సెక్యూరిటీకి సంబంధించి అంత భయపడాల్సిన దానికి ఇందులో భయం అనేది మీరు యాడ్ చేస్తున్నారు. అదే ఇప్పుడు అదే కదా డిస్కషన్ లో వస్తుంది బయట. ఇప్పుడు ఆయన పాదయాత్ర అప్పుడు ఆయన చేతులు కాళ్ళ మీద గీతలు కాటికి ఎన్ని రోజులు హాస్పిటల్ ఉన్నాడు అవన్నీ ఆ లెక్క తెద్దామా సరే. అప్పుడు ప్రజల మధ్య మరి అప్పుడంటే మరి అప్పుడు కూడా రోప్ పార్టీలు ఉండేవి. అప్పుడు ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారు అన్నప్పుడు ఎప్పుడైనా రోప్ పార్టీలు సార్ ఉంటాయి. గారు అయితే ఒకటి ఒప్పుకున్నారు సార్, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి సెక్యూరిటీ అనేటువంటిది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పోనీ అదే అనుకుందాం, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆయనే అనుకుందాం, అంత ఉండాలని అడగటం అనేటువంటిది సమంజసం కాదనేది ఆయన కూడా ఒప్పుకుంటారు. నేను ఒప్పుకుంటాను అది. ఎందుకంటే ఇప్పుడు అంత ప్రతి జిల్లాల పర్యటనలు హెక్టిక్ స్కెడ్యూల్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఉండదు కదా, కాబట్టి సీఎం లాగా. సెక్యూరిటీ ఎవరు. కానీ ఇక్కడ ఏంటంటే స్క్రూట్నీ జరగకుండా జరిగింది. ఇప్పుడు నేను నా డిబేట్లో కూడా నేను చాలా విషయాలు చెప్తున్నాను. Z+ కేటగిరీ గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఏ ప్రాసెస్లో పెంచారో అదే ప్రాసెస్లో వాళ్ళు పెంచడానికి వీళ్ళకి వెసులుబాటు తీసుకోవాలి. ఇక్కడ ప్రసాద్ గారు ఎప్పుడైతే Z+ కేటగిరీ పెరుగుతుందో ఇప్పుడు మొన్న ఇది ఇక్కడ ఒక కంపారిజన్ మీరు అక్కడ అంటే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి వేరు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి వేరు. బిఫోర్ ఏది బ్లాస్ట్ అయిన తర్వాత ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి రివ్యూ అంటే ఇంకోటి సార్, ఇక్కడ మొన్న మధ్య నాగార్జున గారితో విశ్లేషణ జరిగినప్పుడు నాగార్జున గారు కూడా కొన్ని పాయింట్స్ చెప్పారు. సో కంపారిజన్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి వేరు, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి వేరు. సో ప్రీవియస్ జగన్మోహన్ రెడ్డి మీరు ఆయనతో కంపారిజన్ ఆయన ఎక్స్ చీఫ్ మినిస్టర్ థ్రెట్టింగ్ కూడా మినిస్టర్ అంటే అది కాదు సార్, థ్రెట్టింగ్ కూడా ఇక్కడ దానికి సంబంధించిన ఇంటెన్సిటీ చీఫ్ మినిస్టర్స్ కి పాలసీ లేదని చెప్తుంటే స్టేట్ లో ఇంకా ఆయన కొట్టేశారు ఒక మాట. రైట్ అదే ఓకే. ఇందులో మీకు అర్థరహితమని ఆయనే చెప్పేశారు. మీరు నేను ఎప్పుడు నా బేస్ ఎలా ఉంటుంది అంటే పార్లమెంట్ అసెంబ్లీ సెక్షన్స్ లో జరిగినవి, ఆర్బీఐ బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్, నెక్స్ట్ ఇక్కడ గౌరవ న్యాయస్థానాలు తీర్పులు వాటి మీద నేను ఉంటాయి తప్ప విశ్లేషణలో నేను గాలి కబుర్లు చెప్పను, నాకు అవసరం లేదు. ఓకే ఓకే యా. సో అది మీరు ఎంత ప్రయత్నించినా నేను I will not go- ఉన్నది ఉన్నట్టుగా ఆయన అది అసమంజసమని ఒప్పుకున్నారు, అది చాలు మనకి. రైట్. అందులో నేను ఒప్పుకోవడం కాదు, గౌరవ న్యాయస్థానం ఒప్పుకున్నప్పుడు మనోవరం ఇవాళ రివ్యూ చేసి చెప్పండి అండి. రివ్యూ చేస్తే గైర్ ముఖ్యమంత్రికి అరుణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు ఏముంది పాపం, ఒక డొక్కు జీపును మొన్నే వెళ్ళాను కలిసాను ఆయన ఇంటి దగ్గర కిరణ్ కుమార్ రెడ్డి గారిని. ఒక డొక్కు పోలీస్ జీపు ఉంది పాపం, ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్, ఈ రెండే ఉన్నాయి. ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి. అంతే ఇస్తారు సార్, అంతకని ఇంకేం ఇస్తారు. అంత మించి ఏముంటుంది.